బంకులలో పెట్రోల్ డీజిల్ కష్టాలు వరుసగా రెండవ రోజు శుక్రవారం కొనసాగాయి. పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూలైన్లో నిలవగా కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు జిల్లా కలెక్టర్ ఎటువంటి కొరత లేదని చెప్తున్నప్పటికీ పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరి కొన్ని బంకుల వద్ద వాహనదారులు గంటల కొద్దీ క్యూలైన్లో నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులలో వరి, మొక్కజొన్న కోతలు కొనసాగుతున్నాయి. దీంతో యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి కోత మిషన్ నిర్వాహకులు డీజిల్ క్యాన్లతో పడిగాపులు కాస్తున్నారు. రైతులం బాధపడతారు. అన్నం లేవా ఇక్కడ ఉంది కూర్చుంటారా అన్న, ఎంతనా ఇది డీజిల్ లేదని చెప్పాలా. ఇది వచ్చి ఎంత ఇది 7 గంటల నుండి వెయిట్ చేస్తాను ఇక్కడ. ఎందుకన్నా పని ఇది? బంకులో గంట అవ్వాలా, అరగంట అవ్వాలా ఆటని చెప్పి ఉంటారు. వేరే ఏం చెప్పలా. లేవన్నా బయట పోతాము, ఇక్కడ కూర్చి ఏం పని నాకు. తమిళనాడు నుంచి వచ్చి వరి కొత్త వస్తాము. రైతు ఎంత బాధపడతారు అంతే. మిషన్ అయిపోయింది అన్న. నంద్యాల పట్టణంలో పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఒకటి కాదు 5 తిరిగి వస్తున్నా, ఎక్కడ పెట్టినా తాళ్ళు కట్టేస్తున్నారు. మరి ఎలా చెప్పండి? 2 డేస్ నుంచి ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ లేక. వాళ్ళు ఏమైనా బ్లాక్లో అమ్ముకోవాలని చూస్తున్నారా, లేకపోతే ఏమైనా రేట్లు పెరుగుతాయని ఆలోచించి జనాలు ఇబ్బంది పెడుతున్నారా? ఏదనేది క్లారిటీ లేదు. మరి దీని గురించి తగు నిర్ణయం తీసుకొని మనకు ఏదో త్వరగా ఏదో చేసే ప్రయత్నం చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందాక ఒక వ్యక్తి కూడా బాధపడుతున్నాడు. ఒక బండి లాస్ట్ చివరికి వచ్చిందంట, తాళ్ళు కట్టేశారంట. తాళ్ళు కట్టేస్తే ఎట పోవాలి, ఎట తిప్పుకోవాలి? అటప్పుడు ఈ పెట్రోల్ బంకులు ఎందుకు తీసి పక్కన పడేయండి, లేకపోతే ఏదైనా తగు నిర్ణయం తీసుకొని చేయండి. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పడితే మీ అందరికీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.